ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ ఓవైసీ కూడా పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ ఏదైతే ఇల్లు కనిపిస్తుందో ఇది మలక్పేట్లో ఎక్స్ కార్పొరేటర్ అస్లాం బాయ్ ఇల్లు అనమాట. అయితే కొద్ది రోజుల క్రితం ఇక్కడికి అసదుద్దీన్ ఓవైసీ కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే 2 రోజుల నుంచి వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మలక్పేట్లో ఒక హనుమాన్ టెంపుల్ ఉందో ఆ హనుమాన్ టెంపుల్కి అసదుద్దీన్ ఓవైసీ వచ్చి అర్చకులతో మాట్లాడి వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళ మెడలో కండువ కూడా వేయడం జరిగింది అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎటకేలకి అవి నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇక్కడ కొంతమందితో మనం మాట్లాడిన మాటల్ని బట్టి అంటే మనం కొంతమంది ఇక్కడ మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది, నిజంగానే అసదుద్దీన్ ఓవైసీ నిజంగానే గుడికి వెళ్ళారా, అర్చకులతో మాట్లాడారా అని చెప్పి మనం కనుక్కున్న నేపథ్యంలో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే లేదండి అవన్నీ కూడా అవాస్తవాలు మాత్రమే. ఇక్కడ ఏదైతే ఇప్పుడు బిల్డింగ్ కనిపిస్తుందో మీకు ఈ బిల్డింగ్లోకి అస్లాం బాయ్ అలాగే అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళిద్దరూ వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే అస్లాం బాయ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్ ఆయన కొంతమంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది అందులో ఉన్న ప్రధాన అర్చకులని ఇక్కడికి పిలిపించి వాళ్ళతో కొంతమందితో మాట్లాడించి వాళ్ళకి కండువ కప్పడం జరిగింది. అంతే తప్ప అసదుద్దీన్ ఓవైసీ అక్కడ అసలు ఏ టెంపుల్కి కూడా వెళ్ళడం జరగలేదు ఇప్పటి వరకు కూడా అని చెప్పి వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో హనుమాన్ టెంపుల్తో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి మనం కనుక్కున్న నేపథ్యంలో అక్కడ ఎవరైతే ప్రధాన అర్చకులతో మన అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారో ఆయన ఇక్కడ లేరు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎటకేలకి ఆయన ఫోన్ కాల్ ద్వారా మనం కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ఇంకొంతమందితో మనం మాట్లాడదాం. నమస్తే అండి. ఇప్పుడు మామూలుగా ఎలక్షన్స్ అయితే వచ్చేసాయి, ఎంపీ ఎలక్షన్స్. ఇప్పుడు మన సైడ్ నుంచి హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ గారు అలాగే బీజేపీ నుంచి మాధవీలత గారు గట్టి పోటీ ఉందని చెప్పాలి. మీరు ఎవరికి ఓటేస్తున్నారు? గట్టి పోటీ ఏం లేదు, అసదుద్దీన్ ఓవైసీ వస్తారు. చాలా మంది వచ్చినారు పోయినారు 40 సంవత్సరాల నుంచి అసదుద్దీన్ ఓవైసీ వస్తాడు. ఆయన అంత పవర్ఫుల్ లీడర్ లేదు, ఆయన కొత్త పాత సీనియర్ లీడర్ కూడా వచ్చి ఏం చేయలేదు. ఓల్డ్ సిటీలో హైదరాబాద్ సీట్లకు అసదుద్దీన్ ఓవైసీ వస్తాడు. అయితే ఇప్పుడు మామూలుగా 2 రోజుల నుంచి హల్చల్ అవుతున్న వార్త ఏంటంటే అండి అసదుద్దీన్ ఓవైసీ గారు గుళ్ళకి వెళ్ళారు, గుడికి వెళ్ళి అర్చకులతో మాట్లాడారు హనుమాన్ టెంపుల్కి అని చెప్పి ఒక వార్త వైరల్ అవుతుంది. దాని గురించి మీరేమంటారు? పోతారా మా లీడర్స్ వాళ్ళు అందరు పోతారు, వాళ్ళకు అందరు లైక్ చేస్తారు కదా. అసదుద్దీన్ ఓవైసీ గుడికి ఎందుకు పోతారు, వాళ్ళకు కూడా హిందూ కూడా చాలా లైక్ చేస్తాడు. వాళ్ళ పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు, కౌన్సిలర్ కూడా ఉన్నారు. అది పురాణాపూల్ కౌన్సిలర్ హిందూనే ఉన్నాడు కదా, ఆయన అందరు లైక్ చేస్తారు ఆయనకు, ఎందుకు చేయరు? అంటే మామూలుగా నిజంగానే 2 రోజుల క్రితం ఆయన ఇక్కడికి వచ్చి గుళ్ళో అర్చకులతో మాట్లాడడం నిజమే, వాస్తవమే అంటారా? అవును, ఆయన ఇక్కడ గుడి ఉంది, ఆ పంతులు వచ్చి ఆయనకు పూలమాల వేసిపోయినాడు ఆయనకు. అంటే గుడికి వచ్చి వెళ్ళారా? కాదు, ఇక్కడనే వచ్చినారు, వాళ్ళు వచ్చినారు. ఆయన వచ్చి గుడి ఏమంటారు మాల వేసి పోయినారు ఆయనకు, అసదుద్దీన్ ఓవైసీకు. చేస్తారమ్మా, నేను చూస్తున్నా చాలా మంది హిందూ కూడా లైక్ చేస్తున్నారు. ఈ గల్లీలో మొత్తం హిందూ ఆయన వస్తే ఆయన వెనకనే పోతూ ఉన్నారు అందరు. అంటే మామూలుగా మీరు తప్పుగా అనుకోనంటే అంటే ఒక ముస్లిం అయి ఉండి గుళ్ళకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పాలిటిషియన్ వాళ్ళు పోతారమ్మా, మామూలుగా మామూలు మనుషులు పోతే ఎవరిని అడుగుతారు, మేము చెప్పలేము. కానీ వాళ్ళు పాలిటిషియన్ అందరు పోతారు కదా, అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు పోవారు? అందరు పోతారు, అసదుద్దీన్ ఓవైసీ పోతారు, అక్బర్ ఓవైసీ పోతాడు, అందరు పోతారు. ఎవరు పోరు అని ఏం లేదు. వాళ్ళు పాలిటిషియన్ వాళ్ళకు అంతా ఏం లేదు, వాళ్ళకి ఎవరు ఓటు వేస్తారు వాళ్ళ దగ్గర పోతారు. వాళ్ళు గుడి లేదు, మస్జిద్ లేదు, ఏం లేదు. మరి ఒక మహిళ వెళ్ళి గుళ్ళోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక ముస్లిం మహిళ పోతారు, మా పాలిటిషియన్ ఉంటే పోతారు, వాళ్ళకి ఏం లేదు. పొలిటికల్ కాకుండా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు పోరు కదా, ఎందుకు పోతారు? వాళ్ళకి ఏం పని ఉంటుంది అని పోని. మామూలు మహిళకు గుడిలకు పోదానికి ఎందుకు ఏం పని ఉంటుంది అని పోదు. వాళ్ళు ఏమైనా పాలిటిషియన్ ఉంటే ఏమైనా ప్రాఫిట్ ఉంటే పోతారు కదా, ప్రాఫిట్ లేకుంటే ఎవరు ఎందుకు పోతారు గుళ్ళకు కూడా. हम आए थे हो हाँ देखे वो हार गले में डाले, बस ये मंदिर वंदिर कुछ भी नहीं डाले, समझो गले में दोस्ताने के हिसाब से डाले, समझो ऐसा कुछ भी नहीं, सब जने मिलके करे। मंदिर वंदिर को नहीं गए, नहीं गलत बात है, ये सब गलत बात है। उन्होंने यहाँ पर आए बाद में दोस्ताने में वो उनके दोस्ता हर्षा डाले, बस हम देखे हमारे आंखों से, ये बच्ची भी थी। यहाँ पे कहीं मंदिर है आसपास में? नहीं है, मैंने यहाँ नहीं है, उधर दूर होंगी, नहीं मालूम हमारे को। तो अब इलेक्शंस में कौन सी पार्टी जीतने वाली है? अब एमपी इलेक्शंस में कौन सी पार्टी जीतने वाली है? ये तो मेरे को क्या मालूम हो। आपकी तरफ से क्या कौन सी पार्टी जीतना बोल के है आपके दिल में? क्या है ना, मैंने सब जने एक साथ ऐसे रहना बोल के ऐसा कुछ भी नहीं है। सुने
अब उन्होंने दोस्ताने में वो हार पीना है उनको गले में, वैसा कुछ भी नहीं। अब इलेक्शंस में कौन सी पार्टी जीत अब अपने को क्या मालूम, अल्लाह को मालूम है सब। नहीं, अपन क्या बोल सकते, नहीं वो अल्लाह को मालूम। सब एक साथ है तो सब मिल के रहे तो अच्छा ही से ना। नहीं इतने दिनों से कौन सी पार्टी रूल कर रहे हैं आपको? क्या है कि भाई सबको तो कुछ भी नहीं है, सब अच्छे हैं। అసదుద్దీన్ ఓవైసీ గారు ఇక్కడికి రావడం జరిగింది. అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఆయన టెంపుల్కి వెళ్ళారు, హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అర్చకులతో మాట్లాడారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అర్చకులు వచ్చి సార్కి వచ్చి సన్మానం చేశారండి. వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అసలు హిందూ ముస్లిం భేదభావం లేకుండా ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా కూడా చేస్తారు సార్. ఇక్కడ మా ఏరియాలో మాత్రం చాలా సంవత్సరాల నుంచి ఎంఐఎంఏ ఉంది అని చేస్తారు కాబట్టి ప్రతిసారి వాళ్ళని గెలిపించుకుంటాం. రీజన్ అదేనండి. ఇక్కడ ఈ పక్కన లేన్ ఉంది కదా, ఈ పోచమ్మ గుడి టెంపుల్ లేన్, అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నిసార్లు చేసినా కూడా ఆ రోడ్డు ప్రతిసారి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే 4 లేన్స్ నుంచి కూడా వాటర్ ఫ్లో అంత ఉంటుంది డౌన్కి. అయితే ఈసారి మాత్రం ఎమ్మెల్యే సార్ అహ్మద్ బలాలా గారు, అసద్ సాబ్ గారు వాళ్ళకి మేము పోయి కంప్లైంట్ ఇచ్చామన్నమాట. ఇచ్చినప్పుడు వచ్చి చూశారు. చూసి నెక్స్ట్ డే మేడం ఒక్క 2 డేస్లో శాంక్షన్ చేయించి ఎట్లాగైనా సరే ఈ మా మస్జిద్ ముందు, మా టెంపుల్ ముందు, మా చర్చ్ ముందు ఎక్కడ కూడా డర్టీ వాటర్ స్టే ఉండద్దు అని అనే ఒక ట్రూ లీడర్స్ మన ఎంఐఎం పార్టీ. అట్లాంటి లీడర్స్ ఉన్నాక మేము ఎందుకు వదులుకుంటాం మేడం? ఈసారి కూడా ఆయన్నే వస్తారు. అయితే ఇప్పుడు ఆయన టెంపుల్కి వెళ్ళారు అనే దాని గురించి మీరేమంటారు? టెంపుల్కి మేడం మీరు ఇక్కడ రాజరాజేశ్వరి టెంపుల్ ఉందా, అక్కడ మోరీలు పొంగి పొంగి పోతాయి మేడం. ఆ గుడికి ఎదురుగానే డ్రైనేజ్ వాటర్ పోతూ ఉంటాయి. అయితే సార్కి ఒకసారి వచ్చారు, సార్ పాదయాత్ర చేస్తుండగా సార్ మా గుడి ముందు ఇట్లా డ్రైనేజ్ వాటర్ పోతుంది అని అంటే సార్ ఆగి గుడి దగ్గరికి వెళ్ళి చూసి, మేడం మస్జిద్కి వెళ్ళడము గుడికి వెళ్ళడం తప్పు కాదండి, లీడర్ అనే వ్యక్తి చేయడం పని చేయడంలో ఆయన ఇంపార్టెంట్ అంతే తప్ప ఆయన గుడికి వెళ్ళిండా మస్జిద్కి వెళ్ళిండా అది కాదు ముఖ్యం. అది అస్సలు కానే కాదు. ఇది భేదభావాలు ఎవరు పెడుతున్నారంటే పొలిటికల్గా ఇష్యూస్ నడుస్తాయండి. కానీ ఇప్పుడు బీజేపీ నుంచి మాధవిలత గారు పోటీ చేస్తున్నారు, గట్టి పోటీ ఉందనే చెప్పాలి. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మాధవిలత గారు ఎవరు మేడం? ఆమె ఎన్నుకున్న బ్రాండ్ని పట్టుకొని వస్తున్నారు అంతే. ఆమెను ఎవరు గుర్తుపడతారండి? గురించి మనకు తెలిసిందే కదా, చేసిన పనులు మనకు తెలిసిందే కదా. మనం చేయాల్సింది ఉంచుకోవాల్సింది ఒక ట్రూ లీడర్ని. మనకి ఇదంతా పాలిటిక్స్ వద్దండి, మాకు పని చేసే వ్యక్తులే కావాలి, మాకు ట్రూ లీడర్సే కావాలి. ఇక్కడ మనకు మలక్పేటలో ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొంతమందితో ముఖ్యమైన వ్యక్తులతో మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన వాస్తవాలు కూడా మనం విన్నాం. అంటే అసదుద్దీన్ ఓవైసీ అసలు గుళ్ళకి వెళ్ళలేదు, 2 రోజుల క్రితం చూసుకుంటే అదంతా కూడా అవాస్తవం మాత్రమే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ కోటితో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.